ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత ఎంత సరళమైందంటే, ప్రపంచంలో సాయి సచ్చరిత కంటే సరళమైనటువంటి గ్రంథము, ఒక భక్తుడికి తన జీవితాన్ని నిర్దేశనం చేసేటువంటి గ్రంథం మరొకట్లేదు. ఎందుకని సచ్చరిత ఎందుకు అంత సరళంగా ఉంటుంది? అందులో జటిలమైనటువంటి పదాలు కానీ అర్థం కానటువంటిది కానీ ఏమీ ఉండదు కదా. సచ్చరిత మొత్తం సారం మనిషి జీవితం ఎలా ఉండాలనేటువంటిది అత్యంత సులువుగా బోధిస్తుంది. ఏం చెప్తుంది సచ్చరిత? నువ్వు మానవుడిగా నువ్వు జన్మించినందుకు నీ కర్తవ్యాన్ని ఎరిగి నువ్వు ఏ విధంగా జీవించాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఎందుకు సాయి సచ్చరిత ఇంత సులువుగా ఇంత సరళంగా ఉంటుంది? అందులో కొలువైనటువంటి శ్రీ సాయిబాబా వారు అత్యంత సరళమైనటువంటి బోధన చేయడం జరిగింది. అది ఎంత దగ్గరగా మనుషులకు ఉంటుందంటే, చాలా చిన్న చిన్న పదాలతోటి కేవలము నీవు నీతో పాటు ఉన్నటువంటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి, కేవలం ప్రేమ మాత్రమే నీ జీవితాన్ని తరింపజేస్తుంది అనేటువంటి కేవలం ఆ ఒక్క బోధ మనిషిలో ప్రేమను వికసింపచేస్తుంది. అంతేకాదు సచ్చరితలో బాబా యొక్క ఆదర్శ జీవితం అందులో ఉంటుంది. వారు ఎలా జీవించారు, ఏ విధంగా వారు నడుచుకున్నారు అనేటువంటి వారి యొక్క జీవన విధానము మనల్ని వారితో కట్టిపడేస్తుంది. బాబా జీవితం మొత్తము కూడా ఎక్కడా కూడా మహిమల ప్రభావం బాబా ప్రస్థానంలో ఉండదు. బాబా యొక్క ప్రేమ, వారు తన భక్తులపై చూపెట్టినటువంటి మమకారం, మానవత్వం, ఇవి మాత్రమే మనకు సచ్చరితలో కనిపిస్తాయి. మనము బాబాను చేరినటువంటి అనేక మంది భక్తులను చూసినట్టయితే బాబా యొక్క మహత్తుకు వారు ప్రభావితులై బాబాను అంతగా ప్రేమించారా? బాబా వారి జీవితాల్లో గొప్ప చమత్కారాలను చేస్తేనే బాబాకు అంత దగ్గరయ్యారా అంటే, శ్రీ సాయి సచ్చరితను ఒక్కసారి మనం మొత్తం పరిశీలన చేస్తే బాబా చేసినటువంటి లీలలు, చమత్కారాలు కేవలం 1-2 మాత్రమే ఉంటాయి. అందులో మొదటిది నీటితో దీపాలు వెలిగించడం. ఆ నీటితో దీపాలు వెలిగించడం వల్ల ఎవరికైనా సిరి సంపదలు వచ్చాయా? ఎవరైనా రాత్రి అపర కుబేరులయ్యారా? ఆ దీపాలు వెలిగించడం వల్ల ఎవరి రోగమైనా నిర్మూలన జరిగిందా? లేదు కదా. ఒక పాఠం చెప్పడానికి, నేను సాక్షాత్తు పరమాత్మ అంశతో ఇక్కడికి వచ్చినటువంటి వాడిని, నాకు తైలంతో పని లేదు, నీటితో కూడా నేను దీపాలను ప్రజ్వరింపజేయగలుగుతానని చెప్పి తన యొక్క పరమాత్మ తత్వాన్ని తెలియజేయడానికి బాబా ఆ లీల చేశారు. దాని ద్వారా ఎవరికీ ఒరిగినటువంటిది ఏమీ లేదు. ఆ తర్వాత జానెడు వెడల్పు, మూరెడు పొడుగున్నటువంటి ఆ చెక్కబల్ల పైన పడుకున్నటువంటి లీల, 4 వైపు దీపాలు పెట్టుకొని, అంటే తను కేవలం ఈ మూల శరీరానికి పరిమితం కాదు, ఈ మూల శరీరం ఎప్పుడైనా సరే సూక్ష్మ శరీరంగా మారిపోతుంది అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే చేసింది. చెక్కబల్ల పైన పడుకుంటే ఆ చెక్కబల్ల ఇచ్చినటువంటి డేంగ్లేకు ఏదైనా గొప్ప సిరి సంపదలు ఆ తర్వాత వచ్చి పడ్డాయా? లేవు కదా. బాబా చేసినటువంటి ఈ 2 లీలల ద్వారా, ఈ 2 చమత్కారాల ద్వారా ఎవరికీ ఏమి పెద్దగా లౌకిక ప్రయోజనం జరగలేదే. మరి ఎందుకు బాబాకు అంత దగ్గర కాగలిగారు? ఎందుకంటే బాబా యొక్క పరమాత్మ తత్వం తెలుసుకున్న తర్వాత బాబా పైన షిరిడీ వాసులకు ఒక అపారమైనటువంటి ప్రేమ కలిగింది. సాక్షాత్తు పరమాత్మయే వారు ఎవరినీ ఆదేశించకుండా, వారికి కావలసినటువంటి దానికోసం ఎవరిపైనా ఆధారపడకుండా వారు స్వయం భుజానికి జోలె తగిలించుకొని ఇంటింటికి తిరుగుతూ భిక్ష చేసుకొని వారు జీవిస్తున్నారు. ఈ ఒక్క సందర్భం, ఈ ఒక్క సంఘటన, ఈ ఒక్క బాబాచర్య షిరిడీ గ్రామస్తుల్లో ఎంత ప్రేమను వికసింపజేసిందంటే, బాబా భుజాన జోలె తగిలించుకొని భిక్షాపాత్ర పట్టుకొని వస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి వద్దకు భిక్షాపాత్ర పట్టుకెళ్ళినటువంటి ఆ యొక్క రూపాన్ని వారు దర్శించగలిగారు ఆ రోజు షిరిడీలో ఉన్నటువంటి వారు. అంతేకాదు బాబా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి వారు కాదు.
మరి ఎట్లా ప్రేమ కలిగింది? కేవలం వారి యొక్క నేత్రాల నుంచి ప్రసరించినటువంటి ఆ దయ, కరుణ, కేవలం బాబా వారి కృపా దృష్టి చేత, వారి ప్రేమ చేత మాత్రమే భక్తుల యొక్క హృదయాలను దోచుకోగలిగాడు. షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాయిజామా తారసపడ్డప్పుడు ఆవిడను పలకరించినటువంటి తీరు, అమ్మా అనేటువంటి ఆ మాటకు బాయిజామా పరవశించిపోయింది. తన జీవిత పర్యంతము కూడా అమ్మా అనేటువంటి ఆ పిలుపును ఎప్పుడూ కూడా తన హృదయంలో పదిలపరుచుకుంది. అందుకనే ఎండనక వాననక చలనక దేనిని కూడా లెక్క చేయకుండా బాబాను వెతుక్కుంటూ వెళ్ళి బాయిజామా భోజనం పెట్టింది. బాబా భోజనం చేసిన తర్వాత కానీ నేను భోజనం చేయకూడదనేటువంటి నియమాన్ని ఆ తల్లి పెట్టుకుంది. బాబా యొక్క ప్రేమ పాశంలో చిక్కుకున్నటువంటి బాయిజామాకు బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహము, ప్రతిరోజు బాయిజా ఇంటికి వెళ్ళి భిక్ష స్వీకరించేటువంటి గొప్ప అదృష్టాన్ని బాయిజాకి ఇచ్చాడు. బాబా ఎవరికీ కూడా సిరి సంపదలను లేకపోతే రాత్రికి రాత్రి అష్టైశ్వర్యాలను ఇవ్వలేదు. బాబా ప్రేమను మాత్రమే పంచాడు. ఆ ప్రేమ ద్వారా నువ్వు మనిషిగా ఎలా జీవించాలి, మనిషిగా ఎలా బ్రతకాలి అనేటువంటి దాన్ని బాబా చూపించగలిగాడు. ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులు ఎవరు కూడా ముందు ప్రయోజనం పొంది ఆ తర్వాత బాబాను చేరలేదు. బాబాను చేరిన తర్వాత బాబా యొక్క ప్రేమను చూసి వారి జీవితాలకు ఏమి కావాలో కూడా దానిని మరిచిపోయినటువంటి సందర్భాలు అనేక మంది జీవితాల్లో జరిగాయి. కాకాసాహెబ్ దీక్షితు బాబా యొక్క మహత్తును విన్నాడు. ఒకసారి దర్శించుకుందాంలే అనుకున్నాడు. ఖాళీ కుంటితనం గురించి బాబా ముందు నివేదన చేద్దాంలే అని అనుకున్నాడు. కానీ బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల, వారి ప్రేమ పాశం ఎలా ఉంటుందంటే, తన వద్దకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా తను ఏదో ఇస్తాననేటువంటి దాంతో తన వద్దకు తెచ్చుకోడు. వాళ్ళకు ముందే ఒక అండర్స్టాండింగ్ని ఇస్తారు. నా వద్ద అన్నిటికంటే మించినటువంటి గొప్ప ప్రేమ నాకు లభిస్తుంది. అక్కడ నేను నా జీవితంలో ఏ లోటైతే ఉందో, దేనినైతే నేను పొందలేకపోతున్నానో అది బాబా దగ్గర పొందగలుగుతాననేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని బాబా ముందు కల్పిస్తాడు. కాకాసాహెబ్ దీక్షితు అహ్మద్నగర్ వచ్చి మిరికర్ ఇంట్లో ఉంటే బాబా స్వయంగా ఫోటో రూపంలో వెళ్ళి ఆహ్వానం పలికినటువంటి తీరు మహాద్భుతమైనటువంటిది కదా. ఆ చిత్రపటంలో ఉన్నటువంటి సాయిబాబా అనేటువంటి రూపాన్ని, అప్పటి వరకు సాయిబాబా పేరు తెలుసు, రూపం తెలియదు దీక్షిత్ గారికి. ఆ రూపాన్ని చూసిన తర్వాత తన్మయత్వానికి లోనవుతారు. తను వచ్చినటువంటి విషయాన్ని కూడా, దేనికోసం తను షిరిడీకి వచ్చాడో ఆ విషయాన్ని కూడా కాకాసాహెబ్ మర్చిపోతాడు కదా. ఖాళీ కుంటితనం పోగొట్టుకోవడానికి కాదు ఇక్కడికి రావాల్సినటువంటిది, మనస్సు అవిటితనాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి రావాలనేటువంటి దాన్ని ఎలా ఆ స్థిర నిర్ణయానికి రాగలిగాడు. ఎలా అంటే బాబాను చూసిన తర్వాత మనకున్నటువంటి లౌకికపరమైనటువంటి కోరికలన్నీ కూడా అవి విడిపోవాలి, పక్కకు జరగాలి. ఇది ఒక గీట్రాయి అన్నమాట. బాబా పట్ల మనకు ప్రేమ ఉంది, ప్రేమ మనకు ఉప్పొంగుతుందనడానికి నిదర్శనం ఏమిటంటే, బాబాను చూడగానే కోరికల చిట్టా ముందు మన కళ్ళెదుట కనబడకూడదు. ఏవి కనబడాలి? బాబా పట్ల ప్రేమ ఉప్పొంగాలి. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క ప్రేమ కోసం అర్రులు చాసి ఉంటాడట. మనం ఎంతగా ప్రేమిస్తే మన జీవితాలను ఆయన అంత తరింపజేస్తాడు. బాబా ప్రస్థానంలో ఏ భక్తుడిని చూసినా సరే ముందుగా బాబా ప్రేమ పాశంతోనే వారిని లాగుతారు. తాత్యాసాహెబ్ నూల్కరు ఏం కండిషన్ పెట్టాడు? చక్కటి నాగ్పూర్ కమలాలు కావాలి, వంట బ్రాహ్మణుడు కావాలి, అలా అయితే నేను అవి 2 తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళగలుగుతానో, అక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు. ఎంత ఆయాచితంగా నాగ్పూర్ కమలాలు పార్సల్ వస్తాయి. వంట బ్రాహ్మణుడు వెతుక్కుంటూ నానాసాహెబ్ దగ్గరికి వెళ్తే నానాసాహెబు తాత్యాసాహెబ్ నూల్కర్ దగ్గరికి పంపిస్తాడు కదా. అంటే తన వద్దకు రావడానికి అనేక ప్రతిబంధకాలను భక్తులు ఏర్పాటు చేసుకుంటే వాడు అనవసరంగా అడ్డుగోడలు కట్టుకుంటున్నాడు, ముళ్ళకంచెలు వేసుకుంటున్నాడు, ఎందుకులే వాడిని ఇక్కడికి దాకా తీసుకురావాలి అనేటువంటి ధోరణిలో బాబా లేడు. మనం వేసుకున్నటువంటి అనేక ముళ్ళకంచెలను, అడ్డుగోడలను కేవలం మనలో
దర్శనాభిలాష ఉంటే చాలు, బాబాను చూడాలనేటువంటి కోరిక ఉంటే చాలు, ఆ అడ్డుగోడలను ముళ్ళ కంచెలను అన్నింటినీ కూడా తొలగించేస్తాడు. అదేవిధంగా తాత్యాసాహెబ్ నూల్కర్ తను వేసుకున్నటువంటి ఆ ఇనుప కంచెను, ఆ గ్రిల్ను తీసేశాడు. నాణ్యమైన కమలాలు వచ్చాయి. వంట బ్రాహ్మణుడు వచ్చాడు, షిరిడీకి వచ్చాడు. తొలి దర్శనంలోనే బాబా యొక్క ప్రేమను పొందగలిగాడు. బాబాను చూడనటువంటి ఆ నేత్రాలు వ్యర్థం అనుకున్నాడు. బాబా సహచర్యం లేనటువంటి జీవితం దుర్లభం అనుకున్నాడు. ఆ విధంగా అడ్డు గోడలు కట్టుకున్నటువంటి ముళ్ళ కంచెలు వేసుకున్నటువంటి జీవితాలను కూడా బాబా ఆ అడ్డుగోడలను ముళ్ళ కంచెలను తీసేసి ప్రేమ పాశంతో వారిని తన వద్దకు తెచ్చుకున్నాడు. మేఘా కూడా అంతే కదా. మేఘా మొదటి దర్శనంలో అనేక సంశయాలు. నేను సద్బ్రాహ్మణుడయ్యుండి ఫకీర్ను సేవించుకోవడం ఏమిటి అని చెప్పి భావించినటువంటి మేఘా బాబా ఆగ్రహం వ్యక్తం చేయడంతో షిరిడీ వదిలి వెళ్తాడు. షిరిడీ నుంచి వెళ్ళిన నాటి నుండి కూడా తన మనస్సులో, తన చెవుల్లో బాబా యొక్క మాటలు రింగు రింగుమని తిరుగుతూ ఉన్నాయి. హృదయంలో బాబా అన్నటువంటి ఆ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దాంతో స్థిరంగా ఉండలేకపోతాడు. స్థిరంగా ఉండడం కాదు, విపరీతమైన జ్వరం పట్టుకుంటుంది. సాధారణంగా కొంతమందికి జ్వరం దేనికి వస్తుంది తెలుసా? మన ఆప్తులు, మనం ప్రేమించేటువంటి వారు ఎవరైనా కొంచెం దూరం అయితే, వారి నుండి కొంచెం మనం వేరుపడితే, మనకు దూరంగా వాళ్ళు జరిగితే వాళ్ళపైన బెంగ కలిగి జ్వరం వస్తుంది. అలాగే మేఘాకు కూడా బాబా పట్ల బెంగ కలిగింది, జ్వరం వచ్చింది. తను కట్టుకున్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా పడిపోయాయి ఆ జ్వరం ద్వారా. తిరిగి మళ్ళీ షిరిడీకి వస్తాడు. బాబా చరణాల్లో పొరలాడి చివరకు బాబా చరణాల్లోనే లీనమైపోతాడు కదా మేఘా. ఆ విధంగా అనేక అడ్డుగోడలు కట్టుకున్నటువంటి వారిని బాబా కేవలం ప్రేమ పాశంతో, సోమదేవ స్వామి లాంటి వాడిని, హాజీ సిద్ది ఫాల్కే లాంటి వాడిని, హేమాహేమీలందరినీ కూడా వారి యొక్క అహంకారాన్ని కేవలం ప్రేమ పాశంతో తొలగించాడు. ఎటువంటి శిక్షలు బాబా దగ్గర ఉండేటువంటివి కాదు. కేవలం వారు ప్రేమ పాశం, వారి ప్రేమ పాశం ఎంత మృదువైందంటే మల్లెపూల మాల కంటే కూడా మృదువైనటువంటిది వారి ప్రేమ పాశం. ఆ పాశాన్ని ఒక్కసారి మల్లెపూల ఆ మాలను అలా మనపైన విసిరి ఆ సున్నితమైనటువంటి మల్లెపూల మాల ప్రేమ పాశంతో మనల్ని వారి వద్దకు లాక్కుంటారు. అంత ప్రేమ కలిగినటువంటి దైవాన్ని మనం పొందడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. శ్రీ సాయి సచ్చరిత అంతా కూడా బాబా యొక్క ప్రేమ రసమే మనకు కనిపిస్తుంది. ఎక్కడా కూడా లీలలు మహిమలు మనకు కనిపించవు. ఏ భక్తుడికి కూడా ఆయాచితమైనటువంటి లీల బాబా చేయలేదు. అందరికీ కూడా చాలా ప్రాక్టికల్గానే అన్నింటినీ అనుగ్రహించాడు తప్ప రాత్రి చమత్కారాలు చేసి కోటీశ్వరులను చేసినటువంటి భక్తులు మనకు శ్రీ సాయి సచ్చరితలో ఎక్కడా కనిపించరు. కనిపించకపోగా అవసరమైతే తన సర్వస్వాన్ని బాబా చరణాలకే అర్పించాలి అనేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి పాత్రలే మనకు సచ్చరితలో కనిపిస్తాయి. సచ్చరితలో కొన్ని పాత్రలను చూస్తే మనసు పులకరించిపోతుంది. సద్గురువును చేరిన తర్వాత ఎంత తృప్తిగా ఉండాలనేటువంటిది సావిత్రిబాయి టెండూల్కర్ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. భర్తకు ఆరోగ్యం బాగలేదు, ఇకపైన ఉద్యోగం చేయలేని పరిస్థితి, ఇంతకుముందు వచ్చినటువంటి 150 రూపాయలు జీతం రాదు, మొత్తం తగ్గిపోతుంది, ఎంత ఇస్తారో తెలియదు కంపెనీ వాళ్ళు. అటువంటి సమయంలో కూడా బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఎంత కావాలమ్మా అని అడిగితే, బాబా మీరు ఎంత ఇచ్చినా అందులోనే సర్దుకొని మేము ఉంటాము, ఎందుకంటే ఈ సంసార బాధ్యత నాదని నేను భ్రమించట్లేదు బాబా, ఈ సంసార బాధ్యత మీది, ఈ సంసారాన్ని తీరం చేర్చేటువంటిది మీరు, అటువంటప్పుడు నాకెందుకు బెంగ, నాకెందుకు ఈ ఆరాటం అని అంటుంది. అంటే ఎంత తృప్తికరమైనటువంటి జీవితం అక్కడ సుస్పష్టమవుతుందో చూడండి. బాబాను చేరిన తర్వాత ఇటువంటి తృప్తికరమైనటువంటి జీవితం ఉండాలని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. కాకాసాహెబ్ దీక్షితు తన యొక్క ప్రాక్టీస్ను, తనకున్నటువంటి పేరును, పలుకుబడిని వదిలేసి వచ్చినా సరే ఏ రోజు కూడా కాకాసాహెబ్ దీక్షితు అరే నేను గనక అదే ప్రొఫెషన్లో ఉంటే, అదే రాజకీయాల్లో ఉంటే నేను ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడిని కదా అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా
కించిత్ క్షణపాటైనా రెప్పపాటులోనైనా దాన్ని గురించి ఆలోచించలేదు. అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత స్థిరత్వం రావాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తూ ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితను కేవలం మనం లీలలుగా మహిమలుగా చదివితే అది మన జీవితాలకు ఏమాత్రం కూడా శోభనివ్వదు. శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు అన్వయింప చేసుకునేలాగా దాన్ని మనం పారాయణ చేయాలి. శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయంలో హేమాడ్ పంతు ఒక గొప్ప మాట రాస్తారు. ఆ మాట వెనకాల ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే, ఇతర దేవతలందరూ కూడా మాయ, ఒక సద్గురువు మాత్రమే శాశ్వతమైనటువంటి దైవం అని చెప్పి రాస్తారు. ఎందుకు ఈ విధంగా రాశారు? మనము నిత్య జీవితంలో దేనికోసం ఎక్కువగా ఆరాటపడతాం? ఐశ్వర్యం కోసం, సంపద కోసం. ఈ ఐశ్వర్యం సంపద కోసం ఎవరిని మనం ప్రాధేయపడతాం? శ్రీ మహాలక్ష్మిని ప్రాధేయపడతాం. శ్రీ మహాలక్ష్మి మనకు కోరినవన్నీ ఇస్తుంది. కానీ ఆ తర్వాత మనకు వచ్చినటువంటి సంపద ద్వారా, ఐశ్వర్యం ద్వారా మాయ మనల్ని కమ్మేస్తుంది. కాబట్టి శ్రీ మహాలక్ష్మి కూడా మాయాస్వరూపమే. ఎందుకంటే మనం మాయలో మునిగిపోవడానికి ఆవిడ అనుగ్రహించినటువంటివి మనల్ని మాయలో ముంచెత్తిస్తాయి. భోగాల కోసం, పదవుల కోసం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను మనం ఆరాధిస్తూ ఉంటాం. మనకు భోగం కావాలని, పేరు కావాలని, ప్రఖ్యాతి కావాలని, గొప్ప పదవి కావాలని మనం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలను మనం ఆరాధిస్తాం. అవి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు ఎవరైనా మన దృష్టికి ఆనుతారా? మన దృష్టికి కనిపిస్తారా? మనం నేలపైన ఉంటామా? ఉండం కదా. అది కూడా ఒక మాయ. ఈశ్వరుడు కూడా భక్తుడికి కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. తపస్సు చేసినటువంటి వాళ్లకు, ఈవెన్ రావణాసురు దగ్గర నుంచి అందరికీ కూడా ఈశ్వరుడు అనేకం అనుగ్రహించాడు. కానీ వాటిని మరొక మార్గంలో వాటిని తీసివేస్తాడు. మనకిచ్చినటువంటిదంతా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది, జీరో స్థితికి వస్తాం. అంటే శాశ్వతమైనటువంటిది అనుగ్రహించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. ఒక్క సద్గురువు మాత్రమే శాశ్వతమైనటువంటి దైవం. ఎందుకంటే సద్గురువే మన జీవితాన్ని తరింపజేయడానికి కావలసినటువంటి ఆత్మతృప్తిని, శాంతిని, సౌఖ్యాన్ని, మనం ఏ మార్గంలో ఉంటే మన జీవితం తరింపజేస్తుందో ఒక్క సద్గురువు మాత్రమే మనల్ని ఆ దారిలో పెడతారనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కేవలం సద్గురువు చరణాలయందు విశ్వాసం ఉంచితే విధిరాతను మార్చేస్తారట. ఇది శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయంలో ప్రతిసారి చదివినప్పుడు ఇంతకు మించినటువంటి సత్యం మరొకటి లేదనిపిస్తుంది. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరి విధిరాత మారలేదా? మనం అందరికంటే కూడా అంతో కొంత తృప్తిగా మనం బ్రతకట్లేదా? ఆరాటాలను మనం తగ్గించుకోవట్లేదా? ఇంతకంటే విధిరాత ఏం మారుతుంది? విధిరాత మారడం అంటే మన యొక్క స్థితి, సంపద మారడం కాదు, సంపద పెరగడం కాదు, ఐశ్వర్యం రావడం కాదు. మన యొక్క విధిరాత మారడం అంటే మనం సన్మార్గంలో ఉండడం, సద్గురువు యొక్క ధ్యాసలో ఎప్పుడూ ఉండడం. ఇది మాత్రమే విధిరాతకు సంబంధించినటువంటిది. కేవలం ఆ సద్గురువు యొక్క చరణాల మీద ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే మన విధిరాతను మారుస్తుంది. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు రాసుకొచ్చేటువంటి విధిరాత ఏమిటంటే అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పాపకర్మలు చేయాలి. ఇది మన విధిరాత. అదేవిధంగా ఎప్పుడూ కూడా లోభత్వంతో, దుర్మార్గపు ఆలోచనలతోటి, ఒక రాక్షస గుణాలతోటి ఉండడం అనేటువంటిది మానవుడి యొక్క విధిరాత. ఆ విధిరాతనంతా కూడా ఒక్క సద్గురు చరణాలు మనల్ని మార్చేస్తాయట. అంతే కదా. సద్గురు చరణాల వద్దకు వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు వెళ్ళిపోతాయి కదా, మనలో ఉన్నటువంటి కుసంస్కారాలు క్షీణించిపోతాయి కదా. ఇవన్నీ కూడా విధిరాత మారడం కాదా? మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే విధిరాత మారడం అంటే మన స్టేటస్ పెరగడం కాదు. విధిరాత మారడం అంటే ఒక మనకు మంచి సంతృప్తికరమైనటువంటి జీవితం అనుగ్రహించబడాలి. అటువంటి జీవితాన్ని కేవలం సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు. సద్గురువు వద్ద ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి, సద్గురువు వద్దకు వెళ్ళి సుఖాలను మాత్రమే, కేవలం భోగాలు మాత్రమే కోరుకునేటువంటి వాళ్లకు అవి ఇస్తాడు. అలా కాకుండా కేవలం నా జీవితాన్ని తరింపజేయడానికి నేను ఎలా నడుచుకోవాలో, ఎలా వ్యవహరించాలో, ఈ జీవితాన్ని ఎలా తరింపజేసుకోవాలో దానికి మార్గనిర్దేశనాన్ని అనుగ్రహించు అని చెప్పి కోరినటువంటి వాళ్లకు దానిని ఇస్తారు. అయితే ఎవరైతే సంపదలు, ఐశ్వర్యం, స్టేటస్ కోసం బాబా దగ్గర ఎప్పుడు మనం అడుగుతూ ఉంటామో అటువంటి వాళ్లకు
కావలసినవన్నీ కూడా బెల్లం వలె అనుగ్రహిస్తూ ఉంటారు. బెల్లము రుచికరంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. కాబట్టి దానిని తినడంలో, ఆ భోగాలను అనుభవించడంలో ఎటువంటి ప్రయాస ఉండదు. అనుభవించేటప్పుడు ప్రయాసం ఉండదు, తర్వాత దాని యొక్క ఫలితాలు తర్వాత మనం అనుభవించాల్సి ఉంటుంది. అలా కాకుండా బాబా ఒక తృప్తికరమైనటువంటి జీవితం నీ మార్గంలో సవ్యంగా నన్ను నడిపించు అనేటువంటి వాళ్ళకు దొరికేటువంటిది కషాయం. కషాయం తాగేటప్పుడు మనకు చేదుగానే ఉంటుంది, కానీ కషాయం శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది చేసేటువంటి మేలు ఏది చేయదు. బెల్లం శరీరానికి హాని చేస్తుంది, ఎందుకంటే ఎప్పటికీ దానినే మనం కోరుకుంటే ఆ బెల్లం మనకు హాని చేస్తుంది. అలా కాకుండా సన్మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి శక్తి కోసం బాబా ఇచ్చేటువంటి కషాయం మనకు స్వస్థతను చేకూరుస్తుంది. ఇక్కడ మనం ఈ రెండింటికి గల తేడాను బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనము బాబా దగ్గర సుఖాలను, వైభోగాలను కోరుకుంటే మనం బెల్లం తింటున్నట్టు, ఎవరమైతే మన జీవిత పరమార్థం కోసం మాత్రమే బాబా వద్ద పరితపిస్తామో అటువంటి వారికి కషాయం లభిస్తుంది. ఆ కషాయం నీ జీవితాన్ని సవ్యమైనటువంటి మార్గంలో ఆరోగ్యవంతమైనటువంటి జీవితంగా నిలుస్తుంది. బెల్లం నీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది, నీ జన్మను ఏమాత్రం కూడా అది ధరింపచేయదు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చినప్పుడు మొదట మనం బెల్లం కోసమే ఆరాటపడుతూ వస్తాం. ఆ బెల్లాన్ని ఆస్వాదించిన తర్వాత ఖచ్చితంగా ఆ బెల్లం చేసేటువంటి చెడును, హాని నుంచి మనం తప్పించుకోవాలంటే కషాయం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో తృప్తి లేకపోతే బాబా ఎన్ని ఇచ్చినా సరే మన జీవితం అసంతృప్తిగానే ఉంటుంది. సచ్చరితలో అనేక పాత్రలను మనం చూసినప్పుడు వారు అంత తృప్తిగా ఇలా ఉండగలిగారు. వారు ఒక కృతనిశ్చయాన్ని పెట్టుకున్నారు. ఒక సద్గురువు చరణాలు లభిస్తే చాలు, జీవితంలో ఇంతకు మించినటువంటి తృప్తి మరొకటి లేదు అనేటువంటి కృతనిశ్చయంతో వాళ్ళు ఉండగలిగారు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత మనకు అదే చెప్తుంది. శ్రీ సాయి సచ్చరిత చదివాను, నా కూతురు పెళ్ళయింది, శ్రీ సాయి సచ్చరిత చదివాను, నాకు మనవడు పుట్టాడు, లేకపోతే మా కూతురికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, ఇది కాదు. శ్రీ సాయి సచ్చరిత నీ జీవితానికి గొప్ప శోభను ప్రసాదిస్తుంది. దానికోసం మనం ఎప్పుడూ కూడా పరితపించాలి. ఆ పరితపించినప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. సద్గురువును చేరినటువంటి ఈ జన్మ ధన్యమవుతుంది. లేకపోతే ఎప్పుడూ కోరికలతో బెల్లం అనేటువంటి పాయసాన్ని మాత్రమే మనం సేవిస్తుంటే అది మన జీవితానికి హానిని చేకూరుస్తుంది. శ్రీ సాయి సచ్చరితను మనము స్థూలంగా అర్థం చేసుకుంటే మనం మన జీవితంలో ఎలా ఉండాలనేటువంటి తెలుస్తుంది, బాబాను ఏం అడగాలనేటువంటి తెలుస్తుంది. సచ్చరిత ఎప్పుడూ ఒకటే చెప్తుంది, ఏది కూడా బాబా ఆయాచితంగా ఇవ్వడు. భక్తుడి యొక్క స్వభావాన్ని బట్టి, అర్హతను బట్టే బాబా యొక్క అనుగ్రహం ఉంటుందనేటువంటిది. సచ్చరితలో మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఈ 4 మాటలు చాలా ప్రధానమైనటువంటివి. భక్తుడి యొక్క స్వభావం అంటే నీ బుద్ధిని బట్టి, భక్తుడి యొక్క అర్హత నీకు ఏదేదైతే ప్రాప్తించాలో దాన్ని అనుసరించి మాత్రమే నీకు బాబా యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఈ 4 మాటల్ని మనం హృదయంలో స్థిరంగా ఉంచుకున్నప్పుడు, అరే నాకు ఏమీ దక్కలేదు, నాకు ఏమీ లేదు, బాబా నాకు ఏమీ ఇవ్వలేదు, బాబా నాకు ఇంకా ఎందుకు అనుగ్రహం ఇవ్వలేదు అనేటువంటి ఆ మాటను మనం మర్చిపోతాం. నా స్వభావం ఇంకా మారాలేమో, ఆ మారిన తర్వాతనే ఆయన అనుగ్రహం లభిస్తుందేమో ఇంకా. నా యొక్క బుద్ధి మారాలి, బుద్ధితో పాటు నా యొక్క అర్హత పెరగాలి. ఆ అర్హత పెంచుకోవడానికి నేనేం చేయాలి? సచ్చరిత చాలా అద్భుతంగా చెప్తుంది. నీ అర్హత పెంచుకోవడానికి సద్గురు చరణాల పట్ల విశ్వాసం ఉండాలి, ఎప్పుడు ఆయన పట్ల ధ్యాస ఉండాలి, ఆయన స్మరణ ఎప్పుడు నీ హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఇవి సచ్చరిత మనకిచ్చేటువంటి గొప్ప గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ని కనుక మనం అనుసరిస్తే తప్పకుండా మన జీవితం సార్థకతమవుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.